కరుడుగట్టిన కాషాయవాది కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అయిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. పూజా సామగ్రిపై భక్తులకు సూచనలు చేస్తూ ఆయన రిలీజ్ చేసిన వీడియో దుమారం రేపుతోంది. వరుసగా హాట్ కామెంట్స్ తో కాకపుట్టిస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. మహాశివరాత్రి పర్వదినం నాడు హిందువుల షాపుల్లో మాత్రమే పూజా సామగ్రి కొనుగోలు చేయాలని సూచించారు రాజా సింగ్. పూజా సామగ్రి కొనే ముందు వాటిని విక్రయించేవారు పవిత్రంగా ఉన్నారా లేదా చూడాలని, వారు బొట్టు ధరించి ఉన్నారా లేదా చూసి కొనుగోలు చేయాలన్నారు. ప్రతిరోజు స్నానం చేసే వాళ్ల దగ్గర మాత్రమే కొనాలని వీడియో రిలీజ్ రచ్చరాజేస్తోంది. మన పూలు గాని, కొబ్బరికాయ గాని, సీడ్ గాని అది హిందువుల దగ్గరనే కొనాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 8 దినాలు 10 దినాలు స్నానం చేయరు. పూలు అమ్మేవాళ్ళు, ఈ స్వీట్ అమ్మేవాళ్ళు, కొబ్బరికాయ అమ్మేవాళ్ళు, వాళ్ళు స్నానం చేయరు. 10 days 8 days వరకు మళ్ళా ఏ మాంసం వాళ్ళు తిని ఆ పూలని చేతికి పెట్టి వాళ్ళు అమ్ముతారు. అది కూడా మీకు మాకు తెలియదు. మరోవైపు శ్రీశైలంలో జరిగిన లాఠీచార్జ్ ఘటనపై కూడా సీరియస్ గా రియాక్ట్ అయిన రాజా సింగ్ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ముస్లింలకి షాపులు ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. అందుకే హిందూ దేవాలయాల దగ్గర ఇతర మతస్థుల షాపులు ఉండకుండా చూడాలని ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు రాజా సింగ్.